ఈరోజు పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే కొంతమంది రాక్షసుల మారిగా అసత్యాల్ని అబద్ధాల్ని పదే పదే చెప్పి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఆ తప్పుడు పనులు వేరే వాళ్ళపైన వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా మీలో చైతన్యం చాలా ముఖ్యం. ఆ చైతన్యం ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు. ఇంకొక పక్కన కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుస్థిరమైన పరిపాలన, దీర్ఘకాల పరిపాలన వల్ల మన జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. అట్ట కాకుండా మన ఆలోచన విధానంలోనే 5 ఏళ్లకు ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 14-19లో అభివృద్ధి చేశాం, 19-24 విధ్వంసం చేశారు. ఇప్పటికి 2 ఏళ్ళు అవుతా ఉంది, 2వ సంవత్సరం. చేసిన విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికే సరిపోతా ఉంది. అది మళ్ళీ ఇంకొక 6 నెలలు సంవత్సరం ఇప్పుడు రెవెన్యూ ఉంది, ఇంకా 1 ఇయర్ పడుతుంది. అంటే దగ్గర దగ్గర 3 ఏళ్లు పట్టింది ఒక విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి. మళ్ళీ వచ్చి ఇంకొక విధ్వంసాలు చేస్తే అవి కరెక్ట్ చేసుకుంటా పోతే ఎప్పటికీ పరిష్కారం అవుతాయని అడుగుతున్నా. ఒక విధ్వంసం పోలవరం, అదే 21లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు 27కు పోయింది. ఇలాంటి 1-2 కాదు, ఒక అమరావతి నిన్న కూడా చూశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల బాయికి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? ఇంకో పక్క మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. పీపీపీ అంటే అర్థం కాదు. అంటే ఈరోజు రోడ్లు వచ్చాయి, లేకపోతే నిన్న భోగాపురం ప్రాజెక్టు కట్టాం. భోగాపురం ప్రాజెక్టు అదే అని అంటాడు, మళ్ళా అది పూర్తి అవుతా ఉంది. అయితే అప్పుడు విధ్వంసం చేసి ఇప్పుడు పూర్తయితే పేరు ఎన్డీఏకి వస్తుందని అది కూడా నాదనే పరిస్థితికి వచ్చాడు. అది నీదైతే పీపీపీ అయితే అక్కడ ముద్దు, ఇక్కడ మెడికల్ కాలేజీలు అయితే వద్దా? ఎవరు చెప్పారు నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాను, ఎవరెన్ని చెప్పినా ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం, సంపద సృష్టించే ప్రభుత్వం, మీ జీవితాల్లో వెలుగిచ్చే ప్రభుత్వం. ఇది ఏమాత్రం ఆగదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక హిస్టారికల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి హిస్టారికల్ కార్యక్రమం ఈ రాయవరంలో పెట్టడం. నాకు రాయవరం మున్సబ్ అయితే చాలా పరిచయం ఉంది. ఎన్టీఆర్తో అయితే చాలా అత్యంత ముఖ్యుడిగా ఉండేవాడు, అనేక సందర్భాల్లో వచ్చేవాడు. ఆయన నేను చూశాను. మనిషి ఒక నాయకుడు అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే రాయవరపు మున్సబ్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే సమయంలో ఈరోజు మూలారెడ్డి విగ్రహం కూడా ఇక్కడ పెట్టాం. తెలుగుదేశం అంటే నమ్మకమే కాకుండా ఫౌండర్ మెంబర్గా ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం జెండా మోసిన ఏకైక వ్యక్తి మూలారెడ్డి గారు. ఆయన కూడా ఈరోజు దండేసే అవకాశం వచ్చింది, నివాళులర్పించే అవకాశం వచ్చింది. ఇవన్నీ జరిపిన దానికి మీ అందరినీ అభినందిస్తూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ మళ్ళా కార్యకర్తల మీటింగ్ ఉంది, ఇంకా చాలా పనులున్నాయి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఇదొక చరిత్ర. ఈ చరిత్ర చిరస్థాయిగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.